ప్రస్తుతం ఈ ఏడాదికైతే కేవలం 2 పథకాలు మాత్రమే అమలు చేయబోతున్నావు అని చెప్పకనే చెప్పేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ 2 ఏంటంటే, ఒకటి తల్లికి వందనం, రెండోది అన్నదాత సుఖీభవ, రైతులకు సంబంధించి. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, అన్నదాత సుఖీభవ ఆయన చెప్పింది అసెంబ్లీలో, రేపు ఎప్పుడైతే నెక్స్ట్ కేంద్రం పీఎం కిసాన్ యోజన ఇస్తుందో, ఎందుకంటే కేంద్రం ఇచ్చే 6,000, మేము ఇచ్చే 14,000, మొత్తం 20,000 ఇస్తామన్నారు. నెక్స్ట్ ఇచ్చేది ఆల్రెడీ ఇప్పుడు 3 విడతలు ఇచ్చేసింది కేంద్రం అనేది. నెక్స్ట్ ఇవ్వబోయే దాంతో కలిపి ఇస్తారు అని చెప్తున్నారు. అంటే నెక్స్ట్ ఇవ్వబోయేదంటే నెక్స్ట్కి వాస్తవానికి కేంద్రం 10,000 చేస్తున్నాం, దాన్ని పెంచుతున్నాం అని చెప్పింది. అదే గనక జరిగితే అప్పుడు కేంద్రం వాటా కేవలం 10,000 మాత్రమే అవుతుంది నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ బేసిస్లో. ఓకే, అది రైతులకి ఎంతవరకు, రైతులకైతే ఇస్తానని 20,000 ఇచ్చేసినట్టే, కాకపోతే రాష్ట్ర వాటా తగ్గినట్టు అవుతుంది, రాష్ట్రం మీద భారం తగ్గించుకున్నట్టు అవుతుంది. ఇక రెండోది తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా 15,000 రూపాయలు ఇచ్చేస్తానని చెప్పారు. దాన్ని ఓకే అన్నారు, అంగీకరించారు. మే నెల నుంచే ఇస్తామన్నారు. కాకపోతే ఇక మిగిలింది అంటే ఉచిత బస్సు కానీ, లేదంటే ఇంట్లో 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి, ఆడపిల్లలకి ఎంతమంది ఉంటే అంతమంది 1,500 కానీ, ఇలాంటి మెయిన్ కీలక పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి జాడైతే ఇప్పుడు లేదు. దాని ఆచూకీ ఎప్పుడు అనేది కూడా తెలియదు. మేబీ ఇంకా వచ్చే సంవత్సరం నుంచి ఇలాగే ఏడాదికి ఒక పథకం, 2 పథకాలు మొదలు పెట్టుకుంటూ ఇక 2029 వచ్చే టైంకి ఎలక్షన్ ముందుకి ఇంకా ఫైనల్గా మొత్తం సూపర్ 6 హామీలన్నీ అమలు చేసే ఆలోచనలో ఉందేమో రాష్ట్ర ప్రభుత్వం, చూడాలి.